నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇంకా వరదలోనే నానుతున్న బెజవాడ, నీటి ఉధృతి తగ్గుతుండడంతో కాస్త ఊరట. జల విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి, వివరాలతో కేంద్రానికి లేఖ రాస్తానన్న సీఎం. రెడ్ కార్పెట్ పరామర్శలు చేసినోళ్ళ నన్ను విమర్శించేది, జగన్ నుంచి నేర్చుకునే స్థితిలో లేనన్న చంద్రబాబు. లంక గ్రామాలను చుట్టుముట్టిన కృష్ణమ్మ పోటు, మునిగిన వ్యవసాయ ఉద్యాన పంటలు. ముంపులోనే పల్నాడు జిల్లాలోని పలు గ్రామాలు, ప్రవాహంతో అనేక ఊళ్లకు తెగిపోయిన రాకపోకలు. 5-6 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరిక. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ముఖ్యమన్న ప్రధాని, లేకపోతే ఎదురయ్యే పరిస్థితికి విపక్షాలే ఉదాహరణ అని వెల్లడి. ట్రంప్ భార్య హ్యారిస్కు మద్దతు ఇస్తున్నారు, మెలానియాపై వైట్ హౌస్ మాజీ అధికారి వ్యాఖ్య.